హాయ్ నేను సతీష్. మరి అగ్ని పరీక్షలో టాప్ 15 మంది అయితే వచ్చారు కదా, టాప్ 15. ఒక 6-7 వరకు అయితే సైలెంట్గా ఉంటున్నారు, పెద్దగా కంటెంట్ రావట్లేదు. మిగతా వాళ్ళలో కొద్దిగా డిఫరెంట్ కంటెంట్ వచ్చి జనాలలో రికగ్నైజ్ అయ్యి రిజిస్టర్ అయిన వాళ్ళు ఉన్నారు, జనాల లోనలో నానిపోయినారు, వాళ్ళైతే ఓటింగ్లో ఉంటా ఉన్నారు. అలాగే ఒకరిద్దరి విషయంలో మాత్రం అసలు ఎందుకు ఓటింగ్ పడుతుంది, వాళ్ళు పర్ఫామ్ చేసింది కాకుండా అనిపిస్తుంది. అయితే నేను చెబుతున్నది అన్అఫీషియల్ ఓటింగ్ ప్రకారం చెబుతా ఉన్నా. మరి ఇందులో ఫస్ట్ ఏమో షాకీబ్ ఉన్నాడు. ఆటోమేటిక్గా ఇలాంటి కంటెస్టెంట్లకి జనాల్లో సానుభూతి వస్తుంది, ఎందుకంటే ఆయనకి జెన్యూనిటీ కనిపిస్తుంది తప్ప ఫేక్ ఉన్నాడు అనేది ఫీలింగ్ ఎంతవరకు కలగట్ల. ఏదో చేయాలని తపన ఉంది, ఏది చేయలేని పరిస్థితి కనిపిస్తుంది. సో దానివల్ల అతనికైతే కొంత సానుభూతి అయితే వచ్చేస్తూ ఉంది. ఇతనికి ఏదో కుర్రోడికి చేద్దాం, ప్రూవ్ చేసుకుందాం అనే ఉద్దేశంలో ఉన్నాడు అనేది. సో ప్రస్తుతానికైతే టాప్ 1లో కనిపిస్తూ ఉన్నాడు. అన్అఫీషియల్ ఓటింగ్లో టాప్ 5లో కూడా ఉండే ఛాన్స్ ఉంది. ఇక తర్వాత రెండో ప్లేస్లో ఆర్మీ జవాన్ పవన్ కళ్యాణ్ ఆయన కనిపిస్తూ ఉన్నాడు. ప్రతిసారి స్మైల్ ఫేస్తో ఉంటా ఉన్నాడు, ఆ స్మైల్ కంటిన్యూ చేస్తున్నాడు. ఆయన్ని పొగిడినా తిట్టినా ఆ స్మైల్ అయితే పోవట్లా. ఏదైనా టాస్క్ వచ్చేటప్పుడు చేయాల్సి వచ్చినప్పుడు మాటల్లోనే కాదు చేతల్లో చూపిస్తున్న మాదిరిగా మొన్న డ్రమ్ ఎత్తడం కావచ్చు, ఆ డ్రమ్ మొత్తం ఇలా పైకి ఎత్తేసి అలా ఉంచాడు కదా, అది కావచ్చు. తర్వాత నిన్న టాస్క్లో ఆ రోప్ టాస్క్లో కూడా వీళ్ళ టీంకి ఇతనే బాగా బలం అయ్యింది, స్ట్రెంత్ అయ్యింది విపరీతంగా. మిగతా టీం కంటే కంపేర్ చేసుకుంటే వీళ్ళ టీం కంటే వాళ్ళ టీం బలం ఎక్కువైనా సరే ఇతను బ్రహ్మాండంగా చేశాడు, చాలా చక్కగా ఆడాడు. ఇక ఫిజికల్ అయితే స్ట్రాంగ్ ఉన్నాడు. మొన్న ఫుడ్ విషయంలో టాస్క్ వచ్చినప్పుడు బాగా గెలుచుకున్నాడు, జెన్యూన్గా అనిపిస్తున్నాడు. తర్వాత మొన్న శ్రీముఖి విషయంలో బరువులు ఎత్తుదామంటే ఎగాదిగా చూశాడు కదా, ఒక ఆశగా కంటి చూపులతోనే ఎత్తేస్తానన్న మాదిరిగా కనిపిస్తూ ఉన్నాడు. సో మొత్తానికి ఇతను కూడా అయితే పర్వాలా. అయితే ఇంకోటి ఏంటంటే ఎవరికి ఎంత పర్సంటేజ్లు పడతానని నేను ఫేక్ అని చెప్పను, కానీ ఈ టాప్ 15లో టాప్ 5 ఎవరు ఉండే అవకాశం ఉందనేది అన్అఫీషియల్ పోల్స్తో పాటు నా అంచనా ప్రకారం, నాకున్న సమాచారం ప్రకారం చెబుతా ఉన్నాను. ఇక మూడో ప్లేస్లో ప్రసన్న కుమార్. ఈయన ఏంటంటే తెలుసు కదా, ఇన్స్పిరేషన్ కంటెస్టెంట్. ఆ లైఫ్లో సడన్గా కాలు పోగొట్టుకుని విదేశాలకు వెళ్లాల్సిన అంత స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఆ ప్రెజర్ నుంచి మళ్ళీ రికవర్ అవ్వడం, ఈ స్థాయి వరకు రావడం అంటే హౌస్లో అడుగుపెట్టినప్పటి నుంచే ఒక పాజిటివ్ వైబ్ అయితే ఆడియన్స్లో వచ్చేసింది. ఇతను ఉండాలి, చాలా మందికి మోటివేషన్ అవుతాడు, చాలా మందిలో ఒక స్పిరిట్ నింపుతాడు అనే మాదిరిగా ఉంది. సో అతనికి కూడా మంచి ఓటింగ్ అయితే పడుతుంది, అతను కూడా థర్డ్లో ఉండే ఛాన్స్ ఉంది. తర్వాత ప్రియా శెట్టి ఉంది కదా, ఈ అమ్మాయి నిన్న కామనర్స్ సెలబ్రిటీస్ ఈ టాపిక్ మీద డిస్కషన్ పెట్టింది కదా, మనీష్ మర్యాద అని చెప్పేటప్పుడు బ్లూ టీమ్ లీడరు. ఈ అమ్మాయి కూడా వచ్చినప్పటి నుంచి ఒక క్యూట్గా, ఒక సాఫ్ట్గా, ఎక్కడ మాట్లాడాలో, ఎక్కడ వాయిస్ రేజ్ చేయాలో అక్కడ రేజ్ చేస్తుంది, ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గుతుంది. దీనికి ఎగ్జాంపుల్ నిన్న కూడా చూసాం. మాస్క్ మ్యాన్తో వచ్చేటప్పుడేమో వాయిస్ రేజ్ చేసింది, మీరు మమ్మల్ని ఇన్ఫ్లుయెన్సర్స్ పెద్ద సెలబ్రిటీస్ మాదిరిగా ఎట్లా పోల్స్తారు, మాకు అంత సీన్ ఉండదనే మాదిరిగా గట్టిగా వాయిస్ రేజ్ చేస్తుంది. అదే టాపిక్ మీద మనీష్ మర్యాద వచ్చేసరికి 3-4 లక్షల సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ ఉండేటప్పుడు మీరు కామనర్స్కి పోటీ ఇస్తారు కదా అనేటప్పుడు అది నా అభిప్రాయం అని చాలా క్యూట్గా పొలైట్గా చెప్పేసింది. ఈ అమ్మాయి కూడా పర్వాలేదు, ప్రస్తుతానికైతే కంటెంట్ ఏదైనా క్రియేట్ చేస్తుందనే ఫీలింగ్ అయితే ఉంది. ఇక తర్వాత అనూష రత్నం ఉంది కదా, ఆ అమ్మాయికి ఒక 5వ ప్లేస్లో ఎట్లా ఓటింగ్ అనేది జరుగుతుంది. పెద్దగా ఈ డిస్కషన్లో వచ్చేటప్పుడు పాయింట్ తీసుకున్నా కానీ ఇంకా అంతకుమించి ఏదో సంథింగ్ ఈవిడ్లో ఉంది, ఏదైనా ఎంటర్టైన్ చేస్తుంది, కంటెంట్ క్రియేట్ చేస్తుంది, లేకపోయినా పాయింట్ల పరంగా పర్వాలా. ఆ తర్వాత మాస్క్ మ్యాన్ హరీష్, ఇతను కూడా మంచి కంటెంట్ ఇస్తాడు, స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటున్నాడు, ఉన్నది ఉన్నట్టు చెబుతా ఉన్నాడు, మొహమాటాల్లో. నిన్న కూడా మనం చూసాం కల్కి వాళ్ళ విషయంలో ఆ అమ్మాయి వచ్చి ఏది ముఖాముఖి ఓపెన్గా మాట్లాడు, మాస్క్ వేసుకున్నట్టు ఉన్నాడంటే అసలు మన ఇద్దరు ఎన్నిసార్లు మాట్లాడామని ఫేస్ టు ఫేస్ మాట్లాడడానికి, స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడడానికి అసలు మన ఇద్దరు మాట్లాడేవాళ్ళు కదా, ఫటాఫట్ అన్నట్టు చెబుతాను. చాలా సీరియస్గా ఉంటున్నాడు, ఒక సరదాగా పండగ జోవియల్గా కాకుండా ఒక కాన్సన్ట్రేషన్ అంతా ఉంది. నేను ఎప్పుడంటే ఆ బిందు మాధవ్ వచ్చి హెయిర్ రిమూవ్ చేసినప్పుడు మాత్రం ఒక లోజరు విషం అన్న అమ్మాయితోనే నేను విన్నర్ అనిపించుకున్నాను. పాజిటివిటీ వచ్చింది కనుక అప్పుడే నవ్వాడు తప్ప మ్యాక్సిమం సీరియస్గా ఉంటున్నాడు. ఆయన యాటిట్యూడ్ అంతా ఎట్లా ఉందంటే, నేను ఒక మిషన్ కంప్లీట్ చేయడానికి వచ్చా, బిగ్ బాస్ హౌస్లో అడుగు పెట్టాలి, అందులో గెలవాలి. సో నా టార్గెట్ అంతా అదే, నేను ఆడియన్స్తో చూసుకుంటా, మీతో కాదు, మీరు నాకు అసలు కాంపిటేటర్స్ కాదు, మీరు అసలు నాకు లెక్కలోనే లేరని మాదిరిగా చాలా సీరియస్గా, చాలా గంభీరంగా నెట్టుకుంటూ దూసుకుంటూ పోతా ఉన్నాడు. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్, ఎలాగైనా హౌస్లోకి వెళ్ళాలి అనడానికి అతను ఎంత జీలు ఉందని ఒక ఉదాహరణ ఏంటంటే,
ఆ ట్రిమ్మర్ తీసుకున్న తర్వాత క్షణమైన ఆలోచిస్తారు ఎవరైనా ఏమైనా జడ్జిలు ఇంకొక ఆప్షన్ ఏమైనా పెడతారా, జస్ట్ ఊరికే చెప్పాము అంటారేమో, అదేమీ లేకుండా టపా తీసుకుని వెంటనే చేస్తారు. సో నేను ఎలాగైనా ముందు హౌస్లో అడుగు పెట్టాలి, అడుగు పెట్టిన తర్వాత నేనేంటో ప్రూవ్ చేసుకుంటా అనే కసి తపనైతే కనిపిస్తూ ఉంది. ఫస్ట్లో గట్టిగా డిఫెండ్ చేసుకుంటున్నాడు. ఇతను కూడా మంచి పొజిషన్లోనే ఓటింగ్లో అయితే ఉన్నాడు, నో డౌట్. ఇతను కూడా టాప్ 5లో ఉండే ఛాన్సెస్ వెరీ హై. టఫ్ ఫైట్ ఇచ్చే వాళ్ళలో, స్ట్రాంగ్ కంటెంట్ క్రియేట్ చేయగలుగుతారనే వాళ్ళు ఇతను కూడా ఉంటాడు టాప్ 5లో కూడా ఉండే ఛాన్స్. ఇక 7th ప్లేస్లో దమ్ము శ్రీజ. మొన్నటి వరకు ఈ అమ్మాయి అంటే సోషల్ మీడియాలో వీడియోలు ఏమైనా చూస్తే బాబోయ్ అనిపిస్తుంది, కంపరం నెగిటివ్ విపరీతంగా వచ్చేది. ఎందుకంటే ఆ వాయిస్ చేసుకొని డబ్బా రేకులు రాని చెప్పింది కదా, ఆ డబ్బాల రేకులు రాని చెప్పుకునే దానికి తగ్గట్టుగానే అరుపులు కేకలతో కీచి గొంతుతో ఇరిటేషన్కే పరాకాష్ట, క్యార్ ఆఫ్ అడ్రస్, బ్రాండ్ అంబాస్, ఇలా ఎన్నైనా చెప్పొచ్చు. నేను నా అమ్మాయి కూడా చెప్పినట్టుగా ఫస్ట్ అభిజిత్ బిందు మాధవ్ కూడా రెడ్డించి పక్కన పెట్టేశారు. ఈ రోజు మళ్ళీ వాళ్ళే అరే నువ్వు ఉండాల్సిన అమ్మాయివే, మేమే ఒపీనియన్ మార్చుకున్నామంటే మెచ్చుకోవాల్సింది. వాళ్ళని అలా ఇంప్రెస్ చేయగలిగింది ఏంటంటే చాలా కాన్ఫిడెంట్గా ఉంది. తన మైనస్ని కూడా తనే చెబుతుంది, నా వాయిస్ భరించలేరు, ఇరిటేటింగ్ ఉంటుంది, చిరాగ్గా ఉంటుంది, కానీ నా ఆటతో ఆ కంటెంట్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తా, మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ చేయను అని లెక్క చక్కగా చెబుతోంది. అది నిరూపించుకుంది కూడా, ప్రూవ్ చేసింది. నేను నా ఫిజికల్ టాస్క్లో కూడా చూసాను, చక్కగా రోప్ టాస్క్లు కూడా బాగా ఆడింది. సో ఎవరికైనా ఇలాంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉండాలి. ఫస్ట్లో అయితే అయితే అనిపించింది, నాకు చాలా మరీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది. కానీ ఆవిడ తన మైనస్లు చెప్పుకుంటూ నేను మీకు ఏదైనా కంటెంట్ ఇస్తే ఎంటర్టైన్మెంట్ చేస్తానని చెప్పి షాకింగ్ విషయంలో చేయడం కావచ్చు, తర్వాత నిన్న ఈ టాస్క్ విషయంలో కావచ్చు, ఇట్లా ప్రూవ్ చేసుకునే పరిస్థితి కనుక ఖచ్చితంగా ఈ అమ్మాయి కూడా ఫస్ట్ డే ఉన్నంత నెగిటివిటీ, ఇరిటేషన్, చిరాకైతే అనిపించాలి. సర్లే వాయిస్ భరించేద్దాం, మిగతా ఆట ఏదైతే ఉంది పర్లేదనే ఫీలింగ్ అయితే కల్పిస్తుంది. ఆ తర్వాత ఇక 8లో మనీష్ మర్యాద. ఇతను కూడా ఎట్లా అంటే ఒక మైండ్ గేమ్ బ్రహ్మాండంగా ఆడతాడు అని అర్థమైతే, చాలా క్యాలిక్యులేషన్స్ లెక్కలన్నీ వేసుకుని అబ్జర్వేషన్ ఎంత క్షుణ్ణంగా అబ్జర్వేషన్ చేస్తాడంటే, ఇప్పుడు ఆయన రియల్ లైఫ్లో చెప్పాడు కదా మొదటి రోజు, నాకు బిజినెస్ని ఎట్లా మార్కెట్ చేయాలి ఎక్స్ప్లెయిన్ చేసింది కదా ఆయన ప్రొఫెషన్ గురించి, డేటా అనాలిసిస్ ఏంటి, మార్కెటింగ్ ఏంటి, ఇవన్నీ కూడా వాటన్నింటిని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు అని అర్థమైతే ఆ స్ట్రాటజీ. అక్కడ తన తోటి కాంపిటేటర్స్ విషయంలో ప్రతి కంటెస్టెంట్లో ఎవరు మిస్టేక్స్ ఏంటి, ఎవరెక్కడ ఫ్లిప్ కొట్టారు, ఎవరెక్కడ రాంగ్ జరిగిందని క్షుణ్ణంగా అబ్జర్వేషన్ చేసి మైండ్లో పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నేను కల్కి విషయంలో, ఆ ప్రియా విషయంలో, అలాగే డాలియా విషయంలో ఫటాఫట్ అన్నట్టు చెప్పేస్తున్నాడు, ఇగో ఇది పాయింట్, నా లాజిక్ ఇది, దీనికి ఏంటి నీ ఆన్సర్ అని లాజర్ అడుగుతుంటే ఫటాఫట్ ముసుగులో బుద్ధులాట్లో మొహమాటాలు, అది కాదండి నాకు అలా అనిపించిందండి, సారీ అండి, ఇవేం లేవు, డైరెక్ట్ ఫటాఫట్ అన్నట్టే చెబుతా ఉన్నాడు. ఆ కల్కి విషయంలో చూడండి, నువ్వు ఎందుకు అడుగుతున్నానో అర్థం చేసుకో, తెలుసుకో అని చెప్పావు కదా అనే టైప్ పాయింట్ చెప్పడంతో ఆవిడ గట్టిగా డిఫెండ్ కూడా చేసుకోలేకపోయింది. ఆ ప్రియా విషయంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా 3-4 లక్షలు ఉండేటప్పుడు నువ్వు కామన్ వర్ ఎట్లా అవుతావు, కాంపిటేటర్ గట్టిగా ఇస్తావు కదా మాదిరిగా చెప్పడం, కానీ డాలియా మీకు కంటెంట్ వస్తుంది కదా, ప్రసన్న కుమార్ టచ్ చేయకుండా ఎందుకు చేసావని చెప్పారు కదా. ఇట్లా ఏ విషయంలో సరే సూటిగా శుద్ధి లేకుండా మొహమాటం లేకుండా పటాపటమంట చెప్పుకుంటూ పోతున్నాడు. ఇతను కూడా ఒక తెలివైన మైండ్ ప్లేయరు, మైండ్ గేమ్ ఆడతాడు, స్మార్ట్ గేమ్ ఆడతాడు అనే ఇంపాక్ట్ అయితే ఉంది. ఈ 8 మంది ఒక లెక్క అయితే, తర్వాత ఉండే వాళ్ళు చూసుకుంటే డెమాన్ పవన్ ఫస్ట్లో వచ్చాడు, 3 గ్రీన్స్ తీసుకుని వచ్చి కూర్చున్నాడు, తర్వాత పెద్ద కంటెంట్ రాలే, ఆడేదానికి ప్రూవ్ చేసుకునేదానికి కూడా అవకాశం రాలే, సేఫ్గా వెళ్ళిపోతే ఇలాగే ఉంటుంది. ఆ స్ట్రగుల్ ఫేస్ చేస్తేనే ఐడెంటిటీ వస్తుంది. ఇప్పుడు శ్రీజాక్ అందుకే కదా వచ్చింది. అట్లా ఇప్పుడు ఆయన తెలివంతా ఎలా బయటపడింది, టాస్క్లు ఆడేటప్పుడు కదా, హోల్డ్లో పెట్టబట్టే కదా ఈ పెరు మర్యాద మనిషి. అట్లా ఇతని విషయంలో కూడా ఏంటంటే నిన్న తాడు కూడా ఎందుకు బయటకు వచ్చాడో తెలియదు, అవుట్ అయిపోయాడు. ఇంకా కంటెంట్ అయితే క్రియేట్ చేయగలగాలి. ఆ తర్వాత అయితే ఈ పవన్కును అనుషారత్నంకి ఇక్కడ హౌస్లోకి వచ్చిన పెద్ద కంటెంట్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ కనెక్ట్ అయ్యింది కానీ లేదు. కానీ ఏ రకంగా ఓటింగ్ పడుతుందో చెప్పలేము, కొద్దిగా అనఫిషియల్ అయితే గట్టిగానే పడుతుంది. మరి ఏ రకమైన ఓటింగ్ కానీ మీరే చెప్పండి, వాళ్ళు పర్ఫార్మెన్స్కి తగ్గట్టే పడుతుందా లేకపోతే ఇంకెందుకు అంత పడుతుంది అనేది నాకైతే అర్థం కావట్లేదు. అలాగే తర్వాత ఈ శ్రియ, దివ్య, ఈ కల్కి వీళ్ళందరూ ఏంటంటే తదితరుల్లోనే ఉన్నారు. ఇంకా ఈ నాగప్రశాంత్, శ్వేతా శెట్టి, డాలియా అంతా కలిపి. శ్రియ పెట్ట కొంచెం పూతగానం అన్నట్టు ఉంది, అరుస్తూ ఉంది, కానీ జనానికి కనెక్ట్ అయ్యే కంటెస్టెంట్ అవుతుందని నేను అనుకోవట్లా. ఆ 19 years ఏజ్ కూడా ఒక మైనస్ అవ్వచ్చు, ఆ మెచ్యూరిటీ కావచ్చు, ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయొచ్చు, కానీ ఛాన్సెస్ ఎక్కువగా హ్యూజ్ ఓటింగ్ వచ్చేస్తుంది, టాప్ 5లో ఉంటుందనేది నేను అనుకోవట్లా. ఫటాఫట్ అని చెప్తుంది. కానీ దివ్య ఫస్ట్ డే వచ్చింది, అభిజిత్ నువ్వు కూర్చొని గెలిచేసావు, అసలు అలాంటి విన్నర్ కాదని చెప్పింది. ఇప్పుడు 3 రోజులు చూస్తే ఈవిడ కూడా కూర్చొనే ఉంటుంది, ఈవిడ కూడా ఇన్వాల్వ్ అయ్యింది, ఇనిషియేట్ తీసుకుంది, ఒక డెసిషన్ తీసుకున్నది, ఒక ఒపీనియన్ చెప్పింది కూడా ఏమి లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ శ్రీజ అక్కడ ఒక దమ్ము శ్రీజ ఒక ఒపీనియన్ షాకీ విషయంలో చెయ్యెత్తింది తప్ప ఈ అమ్మాయి కూడా ఒక ఒపీనియన్ అంటే ఏం చెప్పలా.
తన వరకు వస్తే నిన్న శ్రేయ చెప్పినట్టుగా పాయింట్లు తీస్తావు, మాట్లాడుతావు, లాజిక్ ఏదో పట్టుకుంటావు తప్ప అంతకు మించి ఏంటి నువ్వేంటి అంటే చెప్పలేని పరిస్థితి వస్తుంది కదా. సో బికాస్ ఐఎంఏ విషయంలో కూడా అదే డ్రాబ్యాక్. ఖచ్చితంగా ఫస్ట్లో 3 గ్రీన్తో వచ్చింది కదా. బహుశా నాకేమంటే అలా రిజెక్ట్ అయిపోయిన డెంటిస్ట్ డాక్టర్ ఉన్నారు కదా, ఆమె ఏ పేరు నిఖిత, ఆవిడ బాగా ఆడింది, ఏదో కిక్ బాక్సింగ్ అవన్నీ చేసింది. ఆవిడ ఉంటే బెటర్ ఏమో, కంటెంట్ వస్తుందేమో అనుకుంటే ఆవిడ వెళ్ళిపోయింది, ఈవిడ ఉంది. బట్ ఈవిడ కూడా ప్రస్తుతానికైతే పాయింట్లు మాటలు తప్ప చేతల్లో ఏమీ లేదా. శ్రీముఖి అనే మాదిరిగా చేతల్లో చూపించుకునేది ఇంకేమైనా స్కిల్స్ ఉన్నాయా, టాలెంట్ ఉందా, టాస్క్లు ఆడుతుంది, ఇవన్నీ అయితే ప్రూవ్ చేసుకోవాలి, లేకపోతే కష్టమే. తర్వాత ఇక కల్కి, ఈ నాగప్రశాంత్, శ్వేతా శెట్టి, దాలియా పెద్దగా వీళ్ళ ఇంపాక్ట్ అయితే లేదు. సో తదితరుల్లోనే ఉన్నారు. మరి చూడాలి. నా అంచనా ప్రకారం నేను ఇంతవరకు చెప్పిన లిస్ట్లో 1 నుంచి 8 వాళ్ళ 8 మందిలోనే టాప్ 5లో ఉండే ఛాన్సెస్ వెరీ హై ఇప్పటికే. ఇక మిగతా వాళ్ళు మిగతా 6 రోజుల్లో ఏమైనా అద్భుతమైన ఎపిసోడ్లో మనకి రీచ్ అయ్యి ఆడియన్స్లో మంచిగా ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగితే వాళ్ళు కూడా రాగలుగుతారు. సో రెగ్యులర్గా మన ఛానల్లో ఈ ఓటింగ్ అనాలిసిస్ అప్డేట్స్ అన్ని కూడా జర్నలిస్ట్ అఫీస్లో వేస్తూ ఉంటాం. చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అన్అఫీషియల్ ఓటింగ్ అంతా కూడా అట్లాగే న్యూస్ బౌల్లో రోజు ఎపిసోడ్ రివ్యూస్, అప్డేట్స్, ఇక కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్, సెలబ్రిటీ కేటగిరీ ఇవన్నీ కూడా అప్డేట్స్ ఇస్తా. లైక్ చేయండి, మెసేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.